స్వామి నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? సూర్యనారాయణ సూర్యనారాయణ. ఇక్కడ గుట్టలోనే ఉంటారా? గుట్ట గుట్ట స్వామి కుకటపల్లి. కూకట్పల్లి. స్వామి ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి ఈసారి డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు. సో ప్రధానంగా చూస్తే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కవిత పార్టీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పోటీలో ఉండబోతున్నారు ఈసారి. సో ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే టీడీపీ కూడా ఉండే అవకాశం కూడా ఉంది. సో మరి ఈసారి డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నాయి. లాస్ట్ టైం బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా సిరి సమానంగా వచ్చినాయి. బట్ బీఆర్ఎస్ఏ ఇదయ్యింది. సో మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరేమనుకుంటారు, ఎవరు వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ పార్టీ వస్తేనే బాగుంటది అనుకుంటున్నాను స్వామి. ఎందుకంటే అది అధికారంలో ఉంది గనక ఏది చేసినా కూడా చెల్లుతుంది వీళ్ళకి. అదే వేరే పార్టీ వస్తే వీళ్ళ మాట వాళ్ళకి నడవదు, వాళ్ళ మాట వీళ్ళకి నడవదు. ఏ పని కూడా సేపు ఈ పార్టీకి అవకాశం ఉండాలి. పనులు కూడా జరగాలంటే ఈ పార్టీకే ఇవ్వాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాది టీఆర్ఎస్ పార్టీ వేసాము కుకటపల్లి. కృష్ణారావు గారు ఆయనకే ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు నిలబడినా ఆయనదే ఓటు అయితే ఆయనదే. కాకపోతే పైన కాంగ్రెస్ ఉంది కనుక కాంగ్రెసే రావాలి. ఎలా ఉంది పనితీరు? ఎలా ఉంది కాంగ్రెస్? పర్లేదు, బాగానే ఉంది సార్. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. కరెంట్ బిల్ వచ్చింది, బస్సు వచ్చింది, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కి మళ్ళీ పెట్టారు, ఇందిరా మిల్లు పెట్టారు. 2500 మహిళలకు ఇస్తారండి. ఇవ్వలేదు. వృద్ధులకి 4000 పెంచారు, పెడతానంటున్నారు సార్. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, చెయ్యాలి కదా ఒక్కొక్కటి. ఇప్పుడు మన ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4గురిని సమానంగా చూడలేం. 4 పిల్లల్ని సమానంగా చూడలేం. మరి దేశం అంతా సమానంగా చూడాలి కదా. చూడాలంటే టైం పడుతుంది కదా. ఇప్పుడు ఆయన వచ్చింది 2 సంవత్సరాలు అయింది, ఇంకో సంవత్సరం చూద్దాం, ఇంకో సంవత్సరంలో చేస్తాడు. రైతులకన్నా మంచి జరుగుతుందా? రైతులు అంటే మనకు తెలియదు కదా సార్. రైతుల గురించి పూల వ్యాపారం కాదు సార్, కార్పెంటర్ వర్క్, విశ్వకర్మ. సో మరి ఎలా ఉన్నాయి బిజినెస్? ఎలా ఉన్నాయి? ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ లేవు, రియల్ ఎస్టేట్ పెద్దగా లేదు. ఏదంటే అదే సార్. ఇంకా ఏ పని ఉంటే పని చేసుకోవాలి. ప్రభుత్వాలు ఏ చేస్తాయని కాదు, మన పని మనం చేసుకోవాలి. మనం చేసుకోవాలి, కష్టపడితేనే. కానీ 4 ఏళ్ళు లోపలికి వెళ్ళాలి, కష్టపడితేనే కదా. స్వామి నేను మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ కి ఇచ్చారు, మరి బీజేపీకి అవకాశం ఇవ్వచ్చు. మరి అటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. బీజేపీ కూడా అవకాశం ఉన్నది సార్, అవకాశం. సో మరి మీరైతే కాంగ్రెస్ ఉంటే బాగుంటుంది అంటే బాగుంటది అనుకున్నాం. బీజేపీకి కూడా అవకాశం ఉంది సార్. సో మరి ఇప్పుడు దొంగోట్లు తీసే కార్యక్రమం పెట్టారు, ఎస్ఐఆర్, అది ఎలాగా మీరు అంటే ఒక ఏ విధంగా చూస్తారు? మంచిదే కదా సార్. మరి దొంగోట్లు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆంధ్రాలో ఓటేసి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓటేస్తే అది వేస్ట్ కదా. మేమైతే ఫిలప్ చేసాం. 2002లో వేసిన ఓటు అది చూసుకుని మళ్ళీ ఓట్లు మన ఉన్న ఓట్లు రాయించుకున్నారు. మొన్న రాసాం 3 రోజుల కిందట రాసాము. అక్కడ ఎమ్మన్నారు స్కూల్లో ఇచ్చేసాం. సో మరి ఇప్పుడు మహిళలకు కూడా సీట్లు పెరుగుతున్నాయి స్వామి, మహిళలు కూడా రాజకీయాలకు వచ్చి మహిళలు రాకపోతే స్వామి, కొత్తగా వచ్చేది ఏముంది? మహిళలు ఇంద్రమ్మ దగ్గర నుంచి ఉన్నారు. ఇంద్రమ్మ దగ్గర నుంచి ఉంది కదా మహిళలు. ఇప్పుడు కొత్తగా ఏం రారు కదా, వాళ్ళు కూడా రాణించాలంట. సాంశయాన సార్.